రవీనా చెలియా ఎపిసోడ్ 12 బెటర్ ఆఫ్. వాష్రూమ్ లో నుంచి బయటకొచ్చిన అనామిక అర్జున్ పక్కన నిల్చొని అతడి భుజానికి ఆనుకుంది. అంజలిలో కోపం తారాస్థాయికి చేరుకుంది. వస్తున్న ఆవేశాన్ని అంచుకోలేక అనామిక చెంప మీద లాగిపెట్టి కొట్టింది. అనామికతో పాటు అందరూ షాక్ అయ్యారు. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే అని అంజలి గొంతు పట్టుకుంది అనామిక. వెంటనే ఆమె గొంతు పట్టుకున్నాడు అర్జున్. అతడి కళ్ళు నిప్పు కనికల్లా ఉన్నాయి. చూస్తుంటే గొడవ హద్దు దాటేలా ఉండడంతో భానుమతి ముందుకొచ్చి, ఆపండి, ఏంటి చిన్నపిల్లలు ఈ గొడవ అంటూ అనామికని దూరంగా లాక్కొచ్చింది. ఉండమ్మమ్మా, దాన్ని ఈరోజు చంపేస్తాను అని ఆవేశంతో ఊగిపోతున్న అనామిక చెంప ఈసారి భానుమతి చేతిలో పగిలింది. అమ్మమ్మా అని చంపేసేలా చూసింది అనామిక. భానుమతి ఆమెని పట్టించుకోకుండా, అర్జున్, మీరిద్దరు వాష్రూంలో నుంచి ఎందుకు వస్తున్నారు? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని కోపంగా అడిగింది. నా వాష్రూంలో హీటర్ పంచుకుపోవటంతో ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను. కాని బావ నన్ను బలవంతం చేశాడు. అంజలి అంటే అసలు బావకి ఇష్టమే లేదంట అని అబద్ధాలు చెప్పేసింది అనామిక. ఏంటిది అర్జున్ అని కోపంగా అడిగింది భానుమతి. ఇదే సరైన సమయం అనుకున్న ప్రియమద గగ్గోలు పెడుతూ అనామికని దగ్గరికి తీసుకొని, ఓలమ్మో, నా కూతురు జీవితం నాశనం అయిపోయిందే, ఇప్పుడు దీన్ని ఎవడో పెళ్లి చేసుకుంటాడు అంటూ అనామికని కూడా ఏడవమని సాయిగ చేసింది. ఇంకెవడో ఎందుకు చేసుకుంటాడు? పాడు చేసినందుకు అర్జునే పెళ్లి చేసుకుంటాడు అని పొగరుగా అన్నాడు ధనంజయ్. శ్రీధర్కి అర్జున్ మీద కోపం వస్తుంది, కాని ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. సుమిత్రకి ధీరజ్కి అర్జున్ తప్పు చేసి ఉండడు అనే నమ్మకం ఉంది. సమాధానం కోసం ఎదురుచూస్తున్న భానుమతి వైపు చూస్తూ, సరే అయితే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఒక్క క్షణం అర్జున్ అనగానే అంజలి కూడా షాక్ అయింది. అనామిక ఫ్యామిలీ సంతోషంతో మునిగిపోయింది. ఈ పెళ్లి చేసుకుంటే నా ప్రిన్సెస్ జీవితం అన్యాయం అయిపోతుంది కాబట్టి నా పేరు మీదున్న ఈ ఆస్తి మొత్తం అంజలికి రాసిస్తాను అని అందరికి మళ్లీ షాక్ ఇచ్చాడు అర్జున్. ఏ ఆస్తి కోసం ఇన్ని డ్రామాలాడారో ఆ ఆస్తి లేకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు. అలా ఎలా కుదురుతుంది అర్జున్? కావాలంటే 10-50 పడే అని అంజలి వైపు కోపంగా చూస్తూ, రూపాయలు కాదు, లక్షలే అని వెటకారంగా అంది భానుమతి. అర్జున్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, అది మీరెలా డిసైడ్ చేస్తారు? అన్యాయం అవుతున్న నేను కదా డిసైడ్ చేయాల్సింది అని ఆటిచ్యూడిగా అంది అంజలి. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న తెగింపుకి ప్రియమద భయపడిపోయింది. విషయం చేయి జారకముందు ఏదొకటి చెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఉండగానే అనామిక ఒక్క అడుగు ముందుకు వేసి, మా ఇద్దరి మధ్య ఏ తప్పు జరగలేదు, బావని ఆ సొంతం చేసుకోవడానికి నేను ఆడిన డ్రామా ఇది అని నిజం ఒప్పేసుకొని, నిన్ను వదిలేస్తా అనుకోకు బావా, నిన్ను వదలను, నీ ఆస్తి వదలను అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది అనామిక. ఇక చేసేదేమీ లేక, ఐఎమ్ సారీ మా, దాని మాటలు నమ్మి నీకు అన్యాయం చేయాలనుకున్నాను అని ప్రేమ నటిస్తూ జాలిగా చూసింది భానుమతి. ఆ సంఘటనతో ఎవరు ఎలాంటివారో అంజలికి అర్థమైంది. అందరూ ఆ గదిలో నుంచి వెళ్లిపోయిన తర్వాత అర్జున్ని గట్టిగా హక్ చేసుకుంది అంజలి. ఒక్క క్షణం అర్జున్ తనకి దూరం అయిపోతాడేమోనని చాలా భయపడిపోయింది అంజలి. ఆమె బాధని అర్థం చేసుకుని, ఎందుకు భయపడుతున్నా ప్రిన్సెస్, నేనున్నాను కదా, నిన్ను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అని ప్రేమగా ఆమె వెన్ను నిమురుతూ అన్నాడు అర్జున్. షర్ట్లింగ్ అతని శరీరం అతడి మాటల్లానే ఓదార్పిచ్చింది. ఇంకోసారి నువ్వులా షర్ట్ లేకుండా తిరుక్కో, దాని కళ్ళు ఇంకా నీ మీదే ఉన్నాయి అని కబోర్డ్లో నుంచి షర్ట్ తీసి అతడికి ఇస్తూ అంది అంజలి. నువ్వున్నావు కదా ప్రిన్సెస్, దాని నుంచి నన్ను కాపాడ్డానికి అని కన్ను కొడుతూ అంటున్న అర్జున్ వైపు సీరియస్ గా చూసింది అంజలి. ఆమెని మళ్లీ తన కౌగిట్లోకి లాక్కొని, నేనంటే నీకు అంతిష్టమా? నా కోసం ఏం చేయడానికైనా వెనకాడవా అంటూ ప్రేమగా అడిగాడు అర్జున్. అవును అని చెప్పాలి అనుకుంది అంజలి, కాని వాళ్ళమ్మ గుర్తుకొచ్చి ఆగిపోయింది. ఆమె ఎందుకు ఎస్ చెప్పలేకపోతుందో అర్జున్కి తెలుసు. అయినా సరే అంజలి ద్వారా తన ఇబ్బంది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. నీ జస్ట్ ఫ్రెండ్గా మాత్రమే నీ మీద కేర్ చూపిస్తున్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అనేసి వస్తున్న కన్నీళ్ళని అర్జున్కి కనిపించేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయింది అంజలి. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు ప్రిన్సెస్, నీ అంతట నువ్వే వచ్చి నాకు ప్రపోజ్ చేస్తావు అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉండగా
అతని మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సార్, మీరు చెప్పినట్టుగానే ఝాన్సీని కాపాడేశాము. అలాగే మస్తాన్ని ఈగల్ చంపేశాడు. కృపాకర్ ఇంకో వారం రోజుల్లో మిమ్మల్ని చంపకపోతే ఈగల్ రంగంలోకి దిగుతానన్నాడు అని మీటింగ్లో జరిగిన విషయాల గురించి చెప్పాడు అవతల వ్యక్తి. ఈగల్ పేరు వినగానే అర్జున్ పెదవుల మీదకి కన్నింగ్ స్మైల్ వచ్చింది. అంజలి వాళ్ళ అమ్మగారి సంగతేమైంది అని అనుమానంగా అడిగాడు అర్జున్. సమాధానం చెప్పడానికి తడబడ్డాడు అవతల వ్యక్తి. అడిగేది నిన్నే అని అర్జున్ గంభీరంగా అరిచేసరికి అవతల వ్యక్తి భయపడి, ఆమె 2 రోజుల నుంచి కనిపించడం లేదు సార్ అని నిజం చెప్పేశాడు. వాట్? ఏమైంది ఆవిడికి? నిన్ను ఫాలో చేయమని చెప్పాను కదా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు అని దవడ కండరం బిగించి కోపంగా అడిగాడు అర్జున్. ఝాన్సీని కాపాడుతున్న టైంలోనే ఆవిడ మిస్ అయ్యాడు సార్. నాకు 2 డేస్ టైం ఇవ్వండి, ఆవిడ ఎక్కడున్నారో కనిపెట్టి చెప్తాను అని రిక్వెస్టింగ్ గా బ్రతిమలాడుకున్నాడు. 2 రోజులు కాదు, 2 గంటల్లో ఆవిడ ఎక్కడున్నారో నాకు తెలియాలి అని వార్నింగ్ టోన్లో చెప్పి కాల్ కట్ చేసేశాడు అర్జున్. స్వరూప గారిని తీసుకొచ్చి అంజలికి నిజం చెప్దామనుకుంటే ఇలా జరిగిందేంటి? అసలు ఆవిడ్ని ఎవరు కిడ్నాప్ చేశారు అని మనసులో అనుకుంటున్న అర్జున్కి ఆకాష్ గుర్తుకొచ్చాడు. వాడే ఏదో చేసుంటాడు అనుకుంటూ ఇంకెవరికో ఫోన్ చేశాడు అర్జున్. ఇక మరోపక్క, ఓసై, నీ వల్ల వాళ్ళిద్దరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది కదే అని అనామిక గదిలోకి రావడంతోనే ఆమె నెత్తి మీద ఒకటిచ్చింది భానుమతి. లేదంటే ఆస్తి మొత్తం దాని పేరును రాస్తాడంట అని ఆవేశంగా అరిచింది అనామిక. పిచ్చిదానా, నీ చేత నిజం చెప్పించడానికి అలా చెప్పుంటాడే అంటూ తల పట్టుకొని, అయ్యో నా తలరాత, మీలాంటి దద్దమ్మల్ని పెట్టుకుని ఆస్తి కొట్టేయాలని చూస్తున్నాను చూడు అని గాబరా పడిపోయింది భానుమతి. మీరేం చెయ్యట్లేదు కదా అత్తయ్యగారు, మరి మమ్మల్నైనా చేయనివ్వండి అని ధనంజయ్ అనటంతో భానుమతి కోపంగా చూసి, నేనేం చెయ్యట్లేదా అని చంద్రముఖి సినిమాలో జ్యోతికలా అరిచింది. అందరూ ఆమె కోపానికి భయపడి ఆగిపోయారు. ఈ రోజు రాత్రి ఏం జరగబోతుందో తెలిస్తే నువ్విలా మాట్లాడవు ధనంజయ్ అని ఆవేశంగా అరచి, దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం అని పొగరుగా అని, అప్పటి వరకు మీరేం చేయకుండా కామ్గా ఉండండి అని హెచ్చరించి వెళ్లిపోయింది భానుమతి. డాడీ, ఆ ముసలి యొక్క మాటలు వింటే బావతో పాటు ఆస్తి కూడా పోతుంది. ఈ రోజు రాత్రికే అంజలికి చావు ముహూర్తం పెట్టే, తెల్లారేసరికి దాని శవం వాకిట్లో ఉండాలి అని పిచ్చి ఆవేశంతో అంది అనామిక. సరే బేబీ అని వెళ్లిపోయాడు ధనంజయ్. మరోవైపు ధీరజ్ ఆకాష్ని కలవడానికి అతడి హాస్పిటల్కి వెళ్లాడు. అతడి కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆకాష్ ధీరజ్ని తన పర్సనల్ ఛాంబర్లోకి తీసుకుని వెళ్లాడు. నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాం ఆకాష్ అని చైర్లో కూర్చుంటూ గంభీరంగా అడిగాడు ధీరజ్. ముందు మీరు చెప్పండి, మీరేం మాట్లాడాలనుకుంటున్నారు అని పొగరుగా అడిగాడు ఆకాష్. నేను లాగ్ చేయను, డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేస్తాను. మొన్న నువ్వు చేసిన DNA టెస్ట్లో రిజల్ట్స్ నిజంగానే పాజిటివ్ గా వచ్చాయా, లేదంటే నువ్వు రప్పించావా అని ధీరజ్ అనుమానంగా అడిగాడు. ఆకాష్ వెంటనే నిజం చెప్పేయాలి అనుకున్నాడు. కాని తన అసిస్టెంట్ దేవ్ ఆ రోజు చెప్పిన మాట అతన్ని ఆపేసింది. నా హాస్పిటల్లో వచ్చే రిజల్ట్స్ పక్కగా ఉంటాయి, అందుకే అతి కొద్ది కాలంలోనే ఈ హాస్పిటల్ నెంబర్ 1 స్థాయికి వెళ్ళింది అని నిజం దాచేశాడు ఆకాష్. అతడి దగ్గర నిజం రప్పించడం అంత సులభం కాదు అనుకున్నాడు ధీరజ్. అందుకే దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, సరే ఇంతకీ నువ్వెందుకు పిలిచావో చెప్పలేదు అని ముక్కుసూటిగా అడిగాడు. నాకు అంజలి గురించి డీటెయిల్స్ కావాలి. అంజలి మీ దగ్గరికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని వస్తున్న కోపాన్ని పిడికిల్లో అణుచుకుంటూ అడిగాడు ఆకాష్. అతడి నోటి నుంచి అంజలి పేరు వినగానే ధీరజ్ షాక్ అయ్యాడు. తన గురించి నీకెలా తెలుసు అని అడుగుతున్న అతడి కళ్లల్లో ఆతృత కనిపించింది. షీఈ్ నాట్ బెటర్ ఆఫ్ అని టేబుల్ మీద బలంగా పిడికిలి ఆనించి చెప్పాడు ఆకాష్. అతడు చూపించిన బలానికి గ్లాస్ కూడా బ్రేక్ అయ్యింది. ఒక్క క్షణం తను ఏం విన్నాడో అర్థం కాక సిరిలా బిగుసుకుపోయాడు ధీరజ్. మరోవైపు ముఖానికి నల్ల ముసుగులు వేసుకున్న నలుగురు ప్యాలెస్లో అడుగుపెట్టారు. హాయిగా నిద్రపోతున్న అంజలి ఎందుకో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. బంగ్లాలో అడుగుపెట్టింది ఎవరు? నిజం తెలుసుకున్న ధీరజ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? అంజలి వాళ్ళ అమ్మని అసలు ఎవరు కిడ్నాప్ చేశారు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరి.